ఒకసారి నిజాయితీగా నీకు నువ్వు ఆన్సర్ చెప్పు. నువ్వు నిజంగా టైర్డ్ అయ్యావా? లేదా ప్రయత్నం చేయకుండా ఎక్స్‌క్యూజ్ చెప్పి అలసిపోయావా? ఎందుకంటే ఈ జనరేషన్‌లో చాలామంది స్టూడెంట్స్ చదవడం వల్ల ఫెయిల్ అవ్వడం లేదు. కన్సిస్టెన్సీ లేక ఫెయిల్ అవుతున్నారు. ఫోన్ చేతిలో ఉంది. డ్రీమ్స్ మైండ్‌లో ఉన్నాయి. కానీ యాక్షన్ జీరో. అందుకే ఈరోజు నేను మోటివేషనల్ లైన్స్ చెప్పడానికి రాలేదు. నీ లైఫ్ గురించి నీకు నిజం చెప్పడానికి వచ్చాను. నీ పేరెంట్స్ నిన్ను ఎందుకు చదివిస్తున్నారో తెలుసా? మార్క్స్ కోసం కాదు, నీ ఫ్యూచర్ కోసం. కానీ నువ్వేం చేస్తున్నావు? ఒక గంట చదివితే 3 గంటలు మొబైల్. ఒక ఫెయిల్యూర్ వస్తే డిప్రెషన్. ఒక పర్సన్ ఇగ్నోర్ చేస్తే కాన్సంట్రేషన్ గోన్. నీ ప్రాబ్లం ఇంటెలిజెన్సీ కాదు, నీ బిగ్గెస్ట్ ప్రాబ్లం డిసిప్లిన్. ప్రపంచంలో యావరేజ్ టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక విషయం అర్థం చేసుకున్నారు. 3 వచ్చినప్పుడు చదవడం కాదు, గోల్ ఉన్నప్పుడు చదవాలి. ఇంకొక డేంజరస్ హ్యాబిట్ ఏంటంటే కంపారిజన్. అతను టాపర్, ఆమె సెటిల్ అయింది, నాకు లైఫ్ సెట్ అవ్వలేదు. అవ్వదేమో. అయ్యా, నేను ఒకటి చెప్తాను విను. ఇన్స్టాగ్రామ్ చూసి ఎవరి లైఫ్ జడ్జ్ చేయకు. నిజమైన బ్యాటిల్స్ కెమెరా ముందు కనిపించవు. నీ జర్నీ వేరు, నీ టైమింగ్ వేరు, కానీ ఎఫెక్ట్ మాత్రం రియల్గా ఉండాలి. నువ్వు రోజుకి 1% ఇంప్రూవ్ అయితే చాలు. ఒక సంవత్సరం తర్వాత నువ్వే నీ ఓల్డ్ వర్షన్ని గుర్తుపట్టలేవు. చిరాకు వస్తుంది నీ మీద నీకే, అప్పుడున్నది నేనేనా అని. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఫెయిల్యూర్ పెయిన్ టెంపరీ, కానీ రిగ్రెట్ బ్రెయిన్ ఎప్పటికీ పర్మనెంట్గా ఉంటుంది. ఇప్పుడు చదవకుండా టైం వేస్ట్ చేస్తే 5 ఇయర్స్ తర్వాత లైఫ్ నిన్ను క్షమించదు. అప్పుడు ఫ్రెండ్స్ బిజీ, రిలేటివ్స్ జడ్జ్ చేస్తారు, సొసైటీ రెస్పెక్ట్ ఇవ్వదు. హార్డ్ ట్రూత్ ఏంటో చెప్పనా? ఈ ప్రపంచం స్ట్రగుల్స్ని కాదు, రిజల్ట్స్ని మాత్రమే రెస్పెక్ట్ ఇస్తుంది. చాలామంది స్టూడెంట్స్ ప్రాబ్లం సిలబస్ కాదు, డిస్ట్రాక్షన్. 5 మినిట్స్ రీల్ చూస్తాను అనుకుంటారు, 2 అవర్స్ కనిపించకుండా వెళ్ళిపోతారు. నీ కాన్సన్ట్రేషన్ని స్లోలీ సోషల్ మీడియా డిస్ట్రాయ్ చేస్తుంది. నీ డ్రీమ్స్ పెద్దవైతే నీ డిస్ట్రాక్షన్ చిన్నవి అవ్వాలి. ఒక్కసారి ఆలోచించు, నీ ఫోన్ బ్యాటరీ 10%కి వస్తే వెంటనే ఛార్జింగ్ పెడతావు. కానీ నీ లైఫ్ 1% డిసిప్లిన్తో రన్ అవుతుంటే ఎందుకు సీరియస్ అవ్వట్లేదు నువ్వు? ఎవరు నిన్ను బిలీవ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు నీ మీద నమ్మకంలో కోల్పోవద్దు. టాపర్ అవ్వడానికి జీనియస్ అవ్వాల్సిన అవసరం లేదు. రోజు కొంచెం కన్సిస్టెంట్గా ఉండాలి, కొంచెం బెటర్ అవ్వాలి, రోజు ఎక్స్క్యూజెస్ తగ్గించాలి. నీ లైఫ్ చేంజ్ అవ్వడానికి ఒక్కటే చాలదు, కానీ ఒక్క డెసిషన్ చాలు. ఈరోజు నువ్వు లేజీగా పడుకుంటే రేపు నీ లైఫ్ నిన్ను ఫోర్స్గా లేపుతుంది. ఈరోజు నువ్వు సాక్రిఫైస్ చేయకపోతే రేపు నీ డ్రీమ్స్ సాక్రిఫైస్ అయిపోతాయి. అందుకే లేట్ నైట్ స్క్రోలింగ్స్ ఆపు, ఫేక్ మోటివేషనల్ ఆపు, ఎక్స్క్యూజ్ ఆపేయి. స్టార్ట్ వర్కింగ్ సైలెంట్లీ. ఎందుకంటే నీ సక్సెస్ని హేటర్స్కి రిప్లై కింద ఇవ్వాలి. నీ అమ్మ నాన్న ఒకసారి నిన్ను ప్రౌడ్గా చూసే ఒక్కరోజు ఇమాజిన్ చేసుకో. అరే ఇదే మా కొడుకు, అరే ఇదే మా కూతురు అని వాళ్ళు ఎంత గర్వంగా చెప్పే రోజు ఆ స్మైల్ కోసమైనా ఫైట్ చేయి. ఎందుకంటే వాళ్ళు నీ ఫెయిలియర్ని చూసి కూడా నీకు సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు నీ టర్న్. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రామిస్ చేసుకో. నేను ఒక ఎక్స్క్యూజెస్ చెయ్యను, నేను కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తాను, నా ఫ్యూచర్ని నేను బిల్డ్ చేస్తాను. ఒక్కటి గుర్తుపెట్టుకో, నోబడీ ఈజ్ కమింగ్ టు సేవ్ యువర్ లైఫ్. నీ లైఫ్ని మార్చేది నువ్వే. ఒక్కరోజు నువ్వు మిర్రర్ ముందు నిలబడి థ్యాంక్ యూ గాడ్ అనే అప్పుడు గివప్ కాలేదు అని చెప్పుకుంటావు. దట్ డే నీ స్ట్రగుల్ వర్త్ అవుతుంది. ఈ వీడియో చూసి ప్రతి స్టూడెంట్కి ఒక రిక్వెస్ట్, నీ డ్రీమ్ చిన్నదైనా పెద్దదైనా దానికోసం హానెస్ట్గా వర్క్ చేయి. అండ్ ఇఫ్ ది స్పీచ్ ఈజ్ టచ్డ్ యువర్ హార్ట్, ఈ వీడియోని ఇంకొక స్ట్రగ్లింగ్ స్టూడెంట్కి షేర్ చేయి. సబ్స్క్రైబ్ చేయండి, మనం కలిసి విన్నర్స్ అవుదాం. సో థ్యాంక్ యూ.